అందరికీ నమస్కారం అండి. నేను మీ రేఖ. సో ఈరోజైతే కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి కదా. సో ఈరోజు చాలా చాలా మంచి రోజు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఉదయాన్నే అంటే 4 గంటలకి నిద్ర లేచేసి ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చేసేసుకొని ఇంకా పిండి దీపాలు కూడా ప్రిపేర్ చేసుకొని వెంకటేశ్వర స్వామికి అలాగే శివుడికి పిండి దీపం అయితే పెట్టుకొని నేను పూజ అయితే చేసుకున్నా. మంచిగా నైవేద్యం పరమాన్నం వండేసాను. అలాగే బెల్లము తాంబూలం పెట్టుకున్నా. ఇంకా శివుడికి కూడాను మంచిగా మల్లె పువ్వులన్నీ కూడా వేసి వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసి ఈ విధంగా పిండి దీపాలు సమర్పించుకొని పూజ అయితే చేసుకున్నాను. సో ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను నిన్ననే అనుకున్నాను అనమాట, ఈరోజు ఏకాదశి మంచిగా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి పూజ అయితే చేసుకుందాం. ఈ కార్తీక మాసం నెలలో అట్లీస్ట్ ఒక్కరోజైనా దీపం వెలిగించుకోవాలి, అలాగే ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి అంటారు కదా. సో నేనైతే ఈ కార్తీక మాసం నెల పెట్టినప్పటి నుంచి కూడా చక్కగా తులసి కోట దగ్గర ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉన్న, గుమ్మాల దగ్గర అంతా దీపాలు పెట్టుకుంటూ ఉన్నాను. అలాగే ఇంక ఈరోజు ఏకాదశి కాబట్టి మంచి రోజు కదా, ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈరోజు శనివారం అలాగే ఏకాదశి కాబట్టి ఇంక నేను కీలపట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళేసి పిండి దీపాలు వెలిగించుకొని వద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. సో మీరందరూ కూడా పూజలు కంప్లీట్ చేసేసుకున్నారా, ఎలా చేశారని చెప్పేసి కామెంట్స్ షేర్ చేయండి. ఇంక ఈ రోజు అంతా కూడా నేను ఉపవాసం ఉండి మంచిగా దేవుడు స్మరించుకుంటూ ఉందాం అనుకుంటూ ఉన్నాను. సో నాతో పాటు నా ఫ్యామిలీతో పాటు మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అయితే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.